ఓం సాయి నాథాయ నమః. మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయి భక్తులందరూ కూడా ఎక్కడున్నా సరే ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన సాయి భక్తులందరికీ కూడా మాదొక చిన్న విన్నపం అండి. అది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్నదానం ఎంతోమంది అన్నదాతల వల్ల జరిగిన సేవా కార్యక్రమం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూడండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు షేర్ చేసే వాళ్లలో ఎవరో ఒకరు ఈ అన్నదానం సేవకి సహాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ విధంగా కూడా అన్నదానానికి సహాయం చేసినట్టే. అన్నం పంచడం వలన మాత్రమే కాకుండా ఆ పంచిన మనసు ద్వారా కూడా పరమాత్మునికి చేరవచ్చు అని శ్రీ సాయిబాబా ఉపదేశించారు. ఆయన జీవితం మొత్తము సేవకు, ప్రేమకు, సమానత్వానికి ఉదాహరణగా నిలిచింది. ప్రతి గురువారం బాబా ఆశీస్సులతో సాయిబాబా భక్తుల సహాయంతో సాయి అన్నదానం సేవ నిష్కలుషమైన సంకల్పంగా కొనసాగుతోంది. ఇది కేవలం అన్నదానం కాదు, ఇది ఆశ పంచే యజ్ఞం. ఇది ఆకలి మీద ప్రేమగా పడిన అరగొలుసు. ఈ సేవ వెనుక ఉన్న సత్యం, ప్రపంచంలో ఎన్నో దానాలు ఉన్నా అన్నదానం అత్యుత్తమం. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం ఇవ్వడం అంటే జీవితం ఇవ్వడం. బాబా చెప్పినట్టు పశుపక్షులకు, భిక్షాలువులకు, ఆకలితో బాధపడేవారికి తృప్తిగా భోజనం పెట్టండి. నేను వాళ్ల ద్వారా అన్నాన్ని స్వీకరిస్తున్నాను. ఈ సేవను చూసే ప్రతి ఒక్కరూ బాబా పాదసేవలో భాగస్వాములే. ఈ సేవ మీ పేరు మీద చేయించాలనుకుంటున్నారా? మీ పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం, పెద్దల వర్ధంతి, గురుపౌర్ణమి, గురువారం వంటి పవిత్ర దినాల్లో మీ పేరు మీద ఈ సాయి అన్నదానం చేయించడానికి మీరు కూడా ముందుకు రావచ్చు. మీ ఇంటి వద్ద ఏదైనా ఫంక్షన్ లాంటిది జరిగితే ఆ ఫంక్షన్లో మిగిలిన భోజనం రోడ్డు పక్కన పడేయకండి. దయచేసి మీ ఇంటి దగ్గరలో ఎవరైనా లేని వాళ్లు కనిపిస్తే కాస్తంత టైం కేటాయించి వారికి ఆ భోజనం పెట్టండి. మీరు ఎన్ని రూపాయలైనా, ఎంత సహాయం చేయగలిగితే అంతే మిగతా వంతు బాబా భక్తులు కలిసి నిర్వహిస్తారు. చిన్న 30 రూపాయలతో ఒక భోజనం ఇవ్వవచ్చు. కానీ ఆ ఒక్క భోజనం ఒక ఆత్మకి ఆశ చేస్తుంది. సాయిబాబా మాటల్లో అన్నదానం గొప్పతనం. మీ వద్ద ఉన్నది పంచండి. ఒకరికి ఆకలైతే అది నా ఆకలిలాగే. ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు మీరు నన్నే తృప్తిపరచుతున్నారు. అన్నదానం మానవ జీవితాన్ని శుద్ధిగా మార్చుతుంది. అది గర్వం కాదు, అది జీవుల పట్ల కరుణకు ప్రతీక. ఒక నిండు వండిన వంట అన్నాన్ని పంచినవాడు నన్ను నిండుగా పొందినవాడు. ఈ సేవ మీ వల్లే కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాలేదు. కొంతమంది బాబా భక్తులు తమ దానంతో, సేవాభావంతో మద్దతు ఇచ్చారు. ఈ సాయి అన్నదానం సేవను నేను, మా కుటుంబం మరియు మా బాబా భక్తుల వలయంతో కలిసి చేయగలుగుతున్నాం. అయితే ఇది కొనసాగాలంటే, మరింత మందికి ఆహారం అందాలంటే మీరు కూడా ఓ అడుగు వేయాలి. మీరు కూడా ఒక రోజు అన్నదాతగా మారండి. బాబా ఆశీస్సులు మీ ఇంటికి పూనుకుంటాయి. ఇది కేవలం అన్నం కాదు, ఇది ఆశ, అనురాగం, ఆదరణ. ఓ చిన్న ముద్ద అన్నం ఒక నీరసమైన కడుపుకు నిండుతనం ఇస్తుంది. ఒక వెలితిని నింపుతుంది. ఒక అనాథ బిడ్డకు తల్లి స్పర్శను గుర్తుచేస్తుంది. అది అందించిన వాడికి బాబా ఆశీస్సులను అందిస్తుంది. ప్రతి గురువారం ప్రేమతో మీకు వీలైనంత వరకు సహాయం ఈ నెంబర్ ద్వారా చేయగలరు. మీ శుభకార్యాన్ని సేవారూపంగా మలుచుకోండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. సాయి అన్నదానం సేవలో భాగస్వాములవ్వండి. పుణ్యం సంపాదించండి.